ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వార్తల వివరాలు: రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ 2వ దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అలాగే విజయవాడ మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 478 మీటర్ల పొడవైన 4 వరుసల వంతెన కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులు భూములు ఇవ్వడం వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని అన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని కూడా. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఒక అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను వారు సందర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఏనుగులు అటవీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమష్టి కృషి అవసరమని అన్నారు. We are also making a greater use of science and technology in elephant conservation. A comprehensive genetic database of captive elephants is being developed through DNA sampling, and our Gaj Suchna mobile application, it is also being used to monitor individual captive elephants. And it is there to study the behavioral patterns of elephants, because without that, we cannot hope for any success when we talk about managing a conflict. The capacity strengthening is very important, and to strengthen the capacity of a frontline personnel, the ministry, in collaboration with the WII, Wildlife Institute of India, and WWF India, they have prepared a field manual on managing human-elephant conflict. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏనుగులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మనిషి, వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఐ ఇన్స్టిట్యూట్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించి పనులను నిర్ణీత గడువులుగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఈరోజు పరిశీలిస్తారు. పర్యటనలో భాగంగా మంత్రులు నల్లమల సాగర్ జలాశయ పనులను పరిశీలించడంతో పాటు ఫీడర్ కెనాల్ పనులను తనిఖీ చేయనున్నారు. అనంతరం మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. టీబీఎం వెలికితీత పనుల పురోగతిని కూడా వారు పరిశీలించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పాల్గొన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. అలాగే ఒంగోలు నిర్వహించిన తిరంగా ర్యాలీలో
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తెలియజేసే లక్ష్యంతో హరఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన తెలుపుతూ ఒక మ్యారథాన్ వాక్ అని చెప్పి మనము కండక్ట్ చేస్తాము ఒంగోలు పట్టణంలో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో త్యాగాలు చేసి మన స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము, అనేక రంగాల్లో ప్రగతిని మనం సాధించాము. దాంతోపాటు మనకి 2047కి వికసిత భారత్గా ఒక విజన్ పెట్టుకున్నాము, అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ విజన్ని మనం సాధించేలాగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా తన వంతు కృషి తను చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అవయవ దానం ద్వారా మరొకరికి జీవించే అవకాశం కల్పించవచ్చని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ ఆర్వి కుమార్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్విమ్స్ ఆసుపత్రి నుంచి వివేకానంద సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్వి కుమార్ మాట్లాడుతూ మరణానంతరం అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి విశాఖపట్నం ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ, పీజీ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి పి రుత్విక్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సిబిసి క్షేత్ర ప్రచార అధికారి కె శ్రీరామమూర్తి మాట్లాడుతూ మాదక ద్రవ్య రహిత జీవితం సందేశాన్ని సమాజంలోకి తీసుకువెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతోందని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి తెలిపారు. ఎస్ఐఆర్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారుల ద్వారా గణన పత్రాల పరిశీలన, నవీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓటరు జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. పార్వతీపురం నియోజకవర్గ ఓటర్లు ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించి తమ ఓటు హక్కును సంబంధించిన వివరాలను ధృవీకరించుకోవాలని మాధురి కోరారు. కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షిని కర్నూలు జిల్లా జైల్లో ఆయన పరామర్శించనున్నారు. అనంతరం విరూపాక్షి కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు సాయంత్రంలోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు మేఘావృత వాతావరణం కొనసాగుతుందని, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చెన్నై, కోయంబత్తూరులో నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మౌలిక వసతులు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు, పెట్టుబడులకు అనుకూల విధానాలను సదస్సులో వివరించినట్టు తెలిపారు. తయారీ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలను వివరించామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలే రాష్ట్ర వ్యాప్తంగా హరఘర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.